నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. వెనుకబడిన ప్రాంతాల నుండి ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన సిఫార్సుతో కేంద్ర ప్రభుత్వం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడం ఎంతో శుభ పరిణామం అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తింపు చేస్తూ ప్రకటించడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి, మాగుంట పార్వతమ్మ తాను అనేక పర్యాయాలు పార్లమెంటులో జిల్లాను వెనుకబడిన జిల్లాగా చేర్చాలని కోరటం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు వచ్చిన తర్వాత అనేక రాయితీలు రావటం జరుగుతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధికి మొదటి మెట్టని జిల్లా ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు 350 కోట్లు నిధులు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనకు ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రతిపాదన మేరకు నిధులు రావటం జరిగిందని ఎంపీ తెలిపారు. పొగాకు రైతులు సాగుకు మించి అనధికారికంగా చేసిన సాగును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేసేలా కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఉత్తర్వులు ఇప్పించడంలో చంద్రబాబు నాయుడు కృషి ఉందని మాగుంట తెలిపారు. అపరాధ రుసుము ఎత్తివేయడం వల్ల రాష్ట్ర పొగాకు రైతులకు 115 కోట్ల మేర రైతులకు మేలు చేకూరుతుందని మాగుంట అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. 24-25 సంవత్సరానికి ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్తో ప్రకాశం జిల్లాని వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు అనేది ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందుకు ముఖ్యంగా కూడా మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం. వెనుకబడిన ప్రాంతం అని అంటే ఇప్పటికే తెలుసు, దాదాపు 30 ఏళ్ళ నుంచి ఈ సమస్యను మనం పరిష్కరించమని మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడైనా, పార్వతమ్మ గారైనా, నేను కూడా పదే పార్లమెంట్లో కూడా ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అది వెనుకబడిన ప్రాంతం గుర్తింపు వచ్చిన తర్వాత మనకు చాలా రాయితీలు కూడా రాబోయే కాలంలో కూడా జరుగుతుంటాయి. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేదాని కొరకు ఇదొక మొదటి మెట్టది. అందుకు సంతోషపడాలి మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా. ఇకపోతే నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది ఎప్పటి నుంచో కూడా చాలా కాలం నుంచి వేచి ఉంటున్నాం. ఆ ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత నిధులు అనేది కూడా వారు రిలీజ్ చేస్తూ అది ఇప్పుడు దర్శి అనేది ప్రాంతానికి ఒక స్టేషన్ రావటం, ఆ తర్వాత పొదిలి, కనిగిరి త్వరితగతిన ఈ సంవత్సర కాలంలో కూడా ఎక్కువగా నిధులు కూడా దానికి కూడా దాదాపు 350 కోట్ల రూపాయలు అనేది కూడా ఈ బడ్జెట్లో కూడా దాన్ని కేటాయించడం అనేది కూడా ఒక సంతోషకరమైన విషయం. ఇది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఇచ్చిన రికమెండేషన్స్తో, అంటే బడ్జెట్ సమావేశాలకు ముందు వారు ప్రైమ్ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అందరూ కూడా కలిసి ఇచ్చిన ప్రతిపాదనలు ఇవన్నీ కూడా ముందుకు రావటం అనేది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చురుకుదనం ఎటువంటిది ఉందనేది అందరికి కూడా ఇప్పుడు అర్థమవుతున్నది. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొగాకు రైతులందరూ కూడా ఆథరైజ్డ్ క్రాప్ అనేది మించిన తర్వాత ఎక్కువగా ఎక్సెస్గా పంట అనేది కూడా పండించినందువల్ల వాటి కొనుగోలు అనేది నియంత్రింపబడి టొబాకో బోర్డు ద్వారా పెనాల్టీలు అనేది కూడా దానికి కూడా మేము వేస్తాము. ఆథరైజ్డ్ క్రాప్ నిర్ణయించిన క్రాప్ క్వాంటిటీ కన్నా ఎక్కువ అయితే అన్న తర్వాత దానిని కూడా పీయూష్ గోయల్ గారు కూడా ఈ మధ్యన చూస్తుంటారు, ఆర్డర్ రావటం అనేది కూడా వారు దాన్ని ఆ వేవర్ ఆ 5% అనేది కూడా రైతులు కట్టక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ దాదాపు 115 కోట్ల రూపాయల మిగులు అనేది కూడా ఏర్పరిచారు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించవలసిందిగా. ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. నాగలపులపాడు మండలం చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రాన్ని కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఈ సందర్భంగా పశు ఉత్పత్తి క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవుల ఉత్పత్తి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఉప సంచాలకులు రవి కుమార్ కలెక్టర్కు వివరించారు.
పశు క్షేత్రంలో విభాగాల వారీగా పశు సంరక్షణకు చేపడుతున్న పనులను, పశు గ్రాసాభివృద్ధి, సాగును పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశు ఉత్పత్తి క్షేత్రంలో పశు ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడి బేబీరాణి, పశుక్షేత్ర వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రవి సార్ మీ సైడ్ రండి సార్. మేడం tank. This is the part of the establishment of one date to myself. Agriculture is made more periods prominent is the characters of the prominent of dual purpose. Eyelashes there. So period this one. Eyelashes this one. And the ring of the around the eyes band this one. విధి నిర్వహణలో ఆరోగ్య భద్రత ఉండేందుకు మెడికల్ క్యాంపు పోలీసులకు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని పోలీసు కళ్యాణ మండపంలో వివిధ నిర్వహణలో ఉంటున్న పోలీసులకు మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడుతూ పోలీసులు ఏ సమయంలోనైనా విధుల్లో ఉంటారని, అలాంటి వారి ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు. వైద్య పరీక్షల్లో ఇబ్బందులు ఉంటే వాటిని పెద్ద హాస్పిటల్స్కు రిఫర్ చేసి వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క పోలీసు వైద్య పరీక్షలు చేయించుకుని వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకో ఈ రెండు ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ మనం ఎలాగో జాబ్ చేయాలి కాబట్టి మేము ఎలాగో మనం చేయిస్తాం, మీరు చేస్తారు, నో ఇష్యూ దాన్ని. బట్ హెల్త్ అనేది మేము కేర్ తీసుకోవాలి. ఆ డ్యూటీ ఈ డ్యూటీ, ఇక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఆ బంధువులు ఈ బంధువులు మీరు దాంట్లో మీ ఖర్చులు మర్చిపోతుంటారు, మీరు ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే అప్పుడప్పుడు మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తుంటాం. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్స్ అందరూ డిఫరెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు సర్వీస్ చేసేదానికి పర్టికులర్గా మన పోలీస్కి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వచ్చారు. ముందు డాక్టర్స్కి శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, హరీష్ గారు, ఉమాపతి గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళకి వీళ్ళ యాజమాన్యాలకి మన తరఫున పోలీస్ శాఖ తరఫున అభినందన తెలియజేద్దాం. వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని అభినందించాలి. సో మనం అక్కడికి వెళ్తే గంటలు వెయిట్ చేసి రిసెప్షన్ కూర్చొని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఫ్రీగా వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం. టెస్ట్లో సింపుల్గా ఈ టెస్ట్లో బయటపడితే మనం నెక్స్ట్ డేకి వెళ్ళలేదు.
నెక్స్ట్ హాస్పిటల్కి అతను ఏమంటారు దానికి ప్రొఫెషనల్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేస్ కానీ అలాంటి పడ్డారు దానికి ప్రొసీజర్లు ఇవ్వలేదు బేసిక్ టెస్ట్ అన్నీ చేస్తారు కదా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో పోలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ కొన్ని వింగ్సే వచ్చాయి. ఈరోజు పల్మనరీ ఆర్థోపెడిక్స్ అలాగే హార్ట్కి సంబంధించి కొన్ని వచ్చాయి. నెక్స్ట్ వీక్ కొన్ని పెడతారు. అలాగే ఫ్యామిలీస్ కూడా గైనకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కూడా నెక్స్ట్ మనం కండక్ట్ చేస్తాం. అది ముందుగానే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అడ్మిన్ డాక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకునేది నెక్స్ట్ అది ఆర్గనైజ్ చేస్తే ఫ్యామిలీస్ పోలీస్ ఫ్యామిలీస్కి గైనకాలజీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఒకసారి ఫోకస్ చేద్దాం. ఈ వాకింగ్ సందర్భంగా ఒక డిస్కషన్ వచ్చింది. క్యాజువల్ స్క్రీనింగ్ ఫార్మల్గా హాస్పిటల్కి వచ్చి ఓపీ చూసి ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇట్స్ ఓకే ఫార్మల్ వే ఆఫ్ ట్రీట్మెంట్. బట్ ఇదేంటంటే సిమ్టమ్స్ బట్టి మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. చాలా మటుకు స్క్రీన్ చేసి సింపుల్గా ట్రీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఐడియా తోటి మేము సండే రోజు వాకింగ్ అయిన తర్వాత 1.5 hours స్క్రీన్ చేద్దాం అనేది ఒక ఐడియా తోటి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే డెఫినెట్లీ ఇట్స్ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ అస్. చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. సో మేము కూడా క్యాజువల్గా వచ్చాము. బట్ ఇట్స్ ఎ గ్రాండ్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్. థ్యాంక్స్ ఫర్ ద ఆర్గనైజర్స్. So next time we'll come with well-equipped equipments and medicines and all. ఈసారి మేము ప్లాన్ చేయలేదు కాబట్టి మెడిసిన్స్. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 22 నుండి 29వ తేదీ వరకు నిర్వహించిన 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి విడుదల చేశారు. ఆయా కళాశాలల నుండి మొత్తం 7,224 మంది విద్యార్థులు పరీక్షలు ఫీజులు చెల్లించగా 6,377 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,966 మంది విద్యార్థులు 46.51% మేర ఉత్తీర్ణత సాధించినట్లు విసి మూర్తి తెలిపారు. బిఏ హానర్స్ విభాగంలో మొత్తం 355 మందికి 208 మంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో 2,359 మందికి గాను 1,008 మంది, బీకామ్ జనరల్ విభాగంలో 89 మందికి 32 మంది, బి వొకేషనల్ విభాగంలో 33 మందికి 22 మంది, బీఎస్సీ హానర్స్ విభాగంలో 2,636 మందికి గాను 1,275 మంది, బీబీఏ విభాగంలో 66 మందికి 29 మంది, బీసీఏ విభాగంలో 839 మందికి 392 మంది విద్యార్థులు పాస్ అయినట్లు ఏకేయు అదనపు పరీక్షల నియంత్రణ అధికారిని డాక్టర్ బి పద్మజ తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ రిజల్ట్స్ లింకు ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ డివి మూర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 2 సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో సిఈ డాక్టర్ కేవీఎన్ రాజు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు శివరామయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నాం. ఈ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ నెలాఖరికి ఈ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తయ్యే కొంతవరకు మీలో కూడా కొన్ని ఎగ్జామ్స్ జరిగాయి. ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి పేపర్ వాల్యుయేషన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి ఒక 2 months పట్టింది. 60 రోజుల్లో మేము రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇది ఫస్ట్ టైం ఇంచుమించుగా మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం, రిజల్ట్స్ ఇస్తున్నాం కనుక కొంచెం లేట్ అవుతుంది. రాబోయే సెమిస్టర్స్లో ఇంతకన్నా ముందుగా మేము రిజల్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అవి ఫుల్ఫిల్ చేసేస్తాం మేము. తర్వాత ఏమవుతుందంటే అంతా డిజిటలైజ్ చేసాం కనుక రిజల్ట్స్ మొత్తం అంతా కూడా ఇది సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ స్టూడెంట్ అయినా సరే క్లిక్ చేసి ఆ రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనివర్సిటీ వెబ్సైట్లోంచి. తర్వాత ఈ మార్క్ లిస్టులు కూడా అందుబాటులో స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాయి కనుక ఈ ఫెసిలిటీ చాలా అందుకు ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతూ మేము ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఈ డిగ్రీలో రిజల్ట్స్ ఏవేవి ఉన్నాయంటే ఈసారి ఆనర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కనుక ఈ మొత్తం స్టూడెంట్స్ ఏమైందంటే ఇంచుమించుగా బీఏ ఆనర్స్, బీకామ్ ఆనర్స్ ఉన్నారు. తర్వాత బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి,
అలాగే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్లో ఆనర్స్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే బీఎస్సీ ఆనర్స్, బీబీఏ ఆనర్స్, బీసీఏ ఆనర్స్, మొత్తం ఇన్ని ఆనర్స్ కోర్సెస్ రిజల్ట్స్ మేము ఈరోజు డిక్లేర్ చేస్తున్నాం. సెకండ్ సెమిస్టర్లో ఇంచుమించుగా యూనివర్సిటీకి 2,224 మంది స్టూడెంట్స్, 7,224 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో ఎగ్జామినేషన్ అయిపోయిన వాళ్ళు 6,300 పైన ఉన్నారు ఇంచుమించుగా. పాస్ అయిన వాళ్ళు 3,000 మంది స్టూడెంట్స్ దాకా పాస్ అయ్యారు. మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే 1-2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా ఏం చేస్తామంటే ఇంతమంది స్టూడెంట్స్ పాస్ అవ్వడం వల్ల ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క పర్సంటేజ్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మేము ఈ అకేషన్కి ఈరోజు సాయంత్రం సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్. జిల్లాలో ఉద్యాన పంటలు, ఆర్గానిక్ పంటలను కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ తమీం అన్సారియా ఉద్యాన శాఖ ఏపీఎంఐపీ అధికారులను ఆదేశించారు. నాగలోపులపాడు మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మద్దిరాలపాడు గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి జామ, సీతాఫలం పంటలను సాగు చేస్తున్న కాటా శేషయ్య, బైరపు రమాదేవిలను సంబంధించిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ ఉద్యాన పంట సాగుకు సంబంధించి 2018-19 సంవత్సరంలో డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ కింద యూనిట్ ఖరీదు 61,711 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయగా అందులో సబ్సిడీ కింద 46,108 రూపాయలు, పోను రైతు వాటా 15,603 రూపాయలు చెల్లించడం జరిగిందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ రమణ కలెక్టర్కి వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ విధానం ద్వారా చేపడుతున్న జామ సాగు వివరాలను ప్రాజెక్టు డైరెక్టర్ వివరించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ కలెక్టర్కు వివరించారు. అంతవరకు లిమిట్ చేయొచ్చు, అంతవరకు ఇవ్వచ్చు. వాళ్ళకి సర్వైవల్ లేదనుకుంటున్నారు. 25% ఉంది కాబట్టి మనం దాన్ని క్లెయిమ్ చేయండి. అప్పుడేమో మొన్న మనం గుంపు తీసుకున్నాం. ఆ గుంపులో మాన్యువల్ అంటే ఈ జామ్ మేడం ఫస్ట్ ఇది 2012లో వేస్తాం మేడం. అంటే ఫస్ట్ క్రాప్ తీసుకునేది పట్టే వయసు మరోజు నేను గుంటూరు సామ్రాజ్యం గారు టీవీని చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాడుకొని ఆ ఫార్ములేషన్స్ అవన్నీ ఎలా చేయాలి నేర్చుకున్నాను. బ్యాక్ వాళ్ళకి అప్రూవల్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది 1 or 2 ఎంపానల్ కంపెనీగా పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ప్రొసీజర్ అంతా ఉంటుంది. మనము ఏదో వాళ్ళు సర్టిఫై చేస్తారు. దీనిలో 2 రకాల సర్టిఫికేషన్, ఒకటి ఫీల్డ్కి, ఇంకొకటి క్రాప్కి. అదర్ ఏజెన్సీస్ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసి బిడ్డకు జన్మనిచ్చిన కేసులో 3 నిందితులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించే వివరాలు వెల్లడించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలికను కొందరు వ్యక్తులు లోబర్చుకొని ఆమెపై బలాత్కారం చేసి గర్భవతిని చేశారని ఎస్పీ తెలిపారు. చివరికి ఆ పాప బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ మృతి చెందడం జరిగిందన్నారు. ఈ ఘటనపై చేమకుర్తి పోలీసు టీం క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితులపై ఫోక్స్ చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. ఒక 2 రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక, అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక 3 వ్యక్తులు ప్రేమ అనే పేరుతో ఒక వ్యక్తి, ఇంకొక 2 ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది. చివరికి 8 నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ 3 కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు సైదాబాబు, అలాగే శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే 3 ముద్దాయిలు. దీంతో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని
శారీరకంగా వాడుకోవడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక. అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక ముద్దాయి అమ్మాయిని భయపెట్టి, అలాగే ఆశ చూపెట్టి, డబ్బులు ఆశ చూపెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా. అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువు అయినటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం, అలాగే డబ్బు ఆశ చూపించడం, ఆ అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా. సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా 1 or 2 బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి. పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి వారు, హితం కోరుకునేవారు, పెద్దలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా మా పోలీస్ వ్యవస్థ నేను అవేర్నెస్ క్లాసుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆశలకి లోబడకుండా, వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తాం. నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కొత్తగా కొన్ని మార్పులు చేసి ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా చూస్తున్నామని, ఎవరైనా ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సక్రమంగా నెంబర్ ప్లేట్లు కానీ సైలెన్సర్లు కానీ మార్చుకొని వాహనం నడిపితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్పీ కిషోర్ బాబు, చేమకుర్తి సిఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు. ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే, ఈ ట్రాఫిక్ బాగుంది. ఒంగోలు టౌన్లో 2 దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర సైరన్లు అన్నీ కూడా డిఫరెంట్గా సైలెన్సర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఈ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఈ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. 1 వే ట్రాఫిక్లో ఆపోజిట్కి రావడం, బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టేయడం జరుగుతుంది. వాళ్ళ మీద మీరే చూస్తారు ఎటువంటి కఠిన చర్యలు ఉంటాయి. రేపు ఎల్లుండి నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం. ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది, విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది. నంబర్ ప్లేట్లు ఫలానా వారి తాలూకా, ఆ తాలూకా, ఈ తాలూకా, ఎస్పీ గారి తాలూకా అని ఎవరు రాసుకొని తిరుగుతున్నారు. ఎవరి తాలూకా ఏం లేదు. ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పాయింట్లోనే ఉండాలి. అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం, ఈ సైలెన్సర్లు అమ్మే వాళ్ళకి చెప్పాం, మెకానిక్లు కూడా మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మరలా ఎక్కడన్నా మేము కానీ చూసామంటే వాళ్ళ మీద పక్క కేసులు కడతాం. మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి. రేపు ఒక యాక్సిడెంట్ అయినా, బండి లాస్ అయినా నంబర్ ప్లేట్లతోనే మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు. అందుకని ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీకి తీసుకోవాలి. ఈ సైలెన్సర్లు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టారు. ఇది చిన్నపిల్లలకి, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ల వల్ల చాలా గుండె దడ వస్తుందని చాలామంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది. అలాగే అది చాలా డేంజర్ కూడా. అది చాలా పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ సడన్గా వేయడం వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈ వార్నింగ్ తీసుకొని జాగ్రత్త పడండి, లేదంటే చట్టానికి మీరు బాధ్యులవుతారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వీసీ డివిఆర్ మూర్తి ఎంపీ మాగుంటను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. యూనివర్సిటీకి నిధులు మంజూరు, ఇతర విషయాలపై చర్చించారు. బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షేక్ అజీర్ ఎంపీ మాగుంటను కలిశారు. జిల్లాలో 4G, 5G విస్తరణకు చేపడుతున్న చర్యలను వివరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జార్ రాకేష్ కుమార్
ఇషాన్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరిపారు. చిన్నారికి ఎంపీ మాగుంట జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ తినిపించారు. వేడుకలలో రాకేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎట్లా మనం మీటింగ్ పెడతాం కాబట్టి రాకేష్ సార్ శేఖర్ సీనా జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2,20,000 హెక్టార్లలో పంటలు సాగు చేయడం జరిగిందని తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో 33,000 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశామన్నారు. సాగుకు 57,600 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని జిల్లాలో 52,560 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. డీలర్లు, DCMS, ఆగ్రో సొసైటీలు, రైతు సేవా కేంద్రాలు, గ్రోమోర్ కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారులు వద్ద అవసరమైనవన్నీ ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఎరువుల కొరత లేదని అన్నారు. ఎక్కువ సాగు ఆగస్టు, సెప్టెంబర్లో చేపట్టే అవకాశం ఉందని, ఆగస్టులో మంచి వర్షాలు పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో 1.60 లక్షల హెక్టార్లు చేపట్టాల్సి ఉందని అన్నారు. పంటకు సరిపడా ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఏ రైతుకు ఎరువుల కొరత ఉండదని జేడీ తెలిపారు. సో ముఖ్యంగా మనకి ప్రకాశం జిల్లాలో ఖరీఫ్లో 2,02,000 హెక్టార్లకు గాను ఈ రోజుకి మనకి 38,000 హెక్టార్లలో వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి మన జిల్లాలో వరి, అదేవిధంగా కంది, మొక్కజొన్న, సజ్జలు, ప్రత్తి, నువ్వులు, కొర్రలు ఎక్కువ విస్తీర్ణంలో వీటిని సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటలన్నీ పండించుకోవడానికి గాను మనకి రైతులకి కావాల్సినటువంటి ఎరువులని జిల్లా వ్యవసాయ శాఖ వారు అన్ని రకాల ఎరువుల్ని రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి ఖరీఫ్ సీజన్కి 57,647 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందండి. దీంట్లో మనకి 1/4కి 33,964 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్గా ఉంది. మనకి 29వ తారీఖుకి 18,598 మెట్రిక్ టన్నులు మనకి స్టాక్ రావటం జరిగింది. మొత్తం కలుపుకుంటే మనకి 52,562 మెట్రిక్ టన్నులు ఎరువులు ఉన్నాయి. మనకి ఈ మధ్యలో వేసినటువంటి పంటలకి రైతులు వాడుకున్నది 10,456 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడటం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ మనకి 42,106 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మనకి హోల్సేల్ డీలర్ల దగ్గర, అదేవిధంగా కంపెనీ గోడౌన్స్, తర్వాత మనకి ఈ మార్కెట్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా DCMS, మన గ్రోమోర్ సెంటర్లు, తర్వాత అగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీసు, తర్వాత ప్రైవేట్ డీలర్సు, ముఖ్యంగా మన రైతు సేవా కేంద్రాలు. క్రితంలో మనం రైతు భరోసా కేంద్రాలు అనేవాళ్ళం, ఇప్పుడు వాటిని రైతు సేవా కేంద్రాలు అంటున్నాము. వీటిలో స్టాకులన్నీ కూడా పెట్టడం జరిగింది. మనకి కంపెనీ గోడౌన్లో 2,945 మెట్రిక్ టన్నులు ఉంది. అదేవిధంగా ప్రైవేటు హోల్సేల్ డీలర్ల దగ్గర 18,706 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. మార్కెట్ దగ్గర 1,300 ఉందండి. అదేవిధంగా DCMS దగ్గర 720,
మన గ్రోమోర్ సెంటర్స్ ఉన్నాయండి 3020. అదేవిధంగా అగ్రో రైతు సేవా కేంద్రాల దగ్గర ఒక 42 మెట్రిక్ టన్నులు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ దగ్గర ఒక 451 మెట్రిక్ టన్నులు ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రిటైలర్స్ దగ్గర అయితే 14,105 మెట్రిక్ టన్నులు ఉంది. మన రైతు సేవా కేంద్రాల్లో 814 మెట్రిక్ టన్నులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచాం. ఎక్కడ కూడా రైతులకి ఎరువులకి కొరత అనేది ఏమి లేదు. ముఖ్యంగా మనకి ఈ జిల్లాలో సాగు అనేది బాగా ఎక్కువగా జరిగేది ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే మనకి రైతులు ముమ్మరంగా ఈ వ్యవసాయ పనులు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి రెయిన్ఫాల్ జూన్లో మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చిన జూలైలో నార్మల్ అయిపడింది మనకి రెయిన్ఫాల్. ఇప్పుడు కూడా మనకి రెయిన్ఫాల్ నార్మల్లోనే ఉంది. ఈ నెలలో మనకి మంచి వర్షాలు కురుస్తున్నాయని భావిస్తున్నాం. ఈ వర్షాలతో మనకి జిల్లాలో మనకి 38,000 హెక్టేర్లు వేయటం జరిగింది. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఏరియా దగ్గరగా 1.6 lakh హెక్టేర్స్ పడవలసి ఉంది. ఈ విస్తీర్ణం అంతా కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనకి పడటం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఎరువులైతే ఉన్నాయి. మనకు మళ్ళీ రేక్ మూమెంట్లో కంపెనీల నుంచి స్టాకు వస్తూ ఉంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా కొరత లేదని తెలియజేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఎక్కడ కూడా కొరత ఉంది, ఎరువులు ఉన్నాయని భావించవద్దు. కావాల్సినంత వరకు మనకు సఫిషియెంట్గా నిల్వలు ఉన్నాయి. కాబట్టి జిల్లాలో రైతులు కావాల్సిన వరకు తీసుకొని మీ పంటలకి వాడుకోవాల్సిందిగా తెలియజేస్తాం. బిఎస్ఎన్ఎల్ టీసీఎస్ భాగస్వామ్యంతో త్వరలో 4G సేవలు ఇన్స్టాలేషన్ చేస్తున్నామని బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్కే అజీర్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 271 టవర్స్ పరిధిలో ఈ ఏడాది జూలై 31 నాటికి 27 టవర్స్ 4G ఇన్స్టలేషన్ పూర్తయిందని జీఎం తెలిపారు. అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని టవర్స్లలో 4G ఇన్స్టలేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు సుమారు 40 కొత్త టవర్స్ను ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు 4G కవరేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు 4G సేవలను పొందేందుకు వారి మొబైల్లో 4G సిమ్ కార్డు ఉండాలన్నారు. ప్రకాశం జిల్లాలో 7,774 మంది వినియోగదారులు 4G మొబైల్ హ్యాండ్సెట్ కలిగి ఉన్నారన్నారు. మరికొంతమంది 2G వాడుతున్నారని, వారు 4G సిమ్కు మార్చుకోవాలని పేర్కొన్నారు. 4G సిమ్కు మారేవారు సమీపంలోనే బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కానీ, ఫ్రాంచైజీ షోరూంలో కానీ, బిఎస్ఎన్ఎల్ రిటైల్స్ దగ్గర కానీ, గొడుగుల కింద రోడ్లపై సిమ్ములు అమ్మేవారి దగ్గర, డీలర్స్ వద్దకు వెళ్ళి పూర్తిగా 4G ఉచిత సిమ్ కార్డు పొందాలన్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులందరికీ తెలియజేది ఏమనగా, టీసీఎస్ వారి భాగస్వామ్యంతో బిఎస్ఎన్ఎల్ వారు అంటే మేము 4G సేవలని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి 271 టవర్లలో, అంటే ఉమ్మడి ప్రకాశంలో 271 టవర్లలో 27 టవర్లలో ఇప్పటికే 4G సంబంధించిన పరికరాలు మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా అన్ని 271 టవర్లలో కూడాను 4G సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వాటికి సంబంధించిన పరికరాలు అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ 4G కవరేజ్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రావడం కోసం కొత్తగా ఒక 40 టవర్లు కూడాను మేము ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ 4G సేవలు పొందడానికి వినియోగదారులకి 4G మొబైల్, 4G సిమ్ ఉండాలి. ఈ 4G సిమ్ అనేది ప్రస్తుతం ఎవరైతే 2G, 3G సిమ్స్ వాడుతున్నారో వారు 4Gకి ఉచితంగా మార్చుకోవచ్చు. దానికి ముందుగా వారి సిమ్ 2Gనా 4Gనా తెలుసుకోవాలి. 2Gనా 3G తెలుసుకోవాలి, 4Gనా. దానికి 54040కి సిమ్ అని SMS పంపిస్తే మీకు మెసేజ్ వస్తుంది. మీ సిమ్ యొక్క టెక్నాలజీ 2Gయా 3Gయా 4G తెలియజేయబడుతుంది. అది 2G కానీ 3G కానీ ఉండేట్లయితే మీరు అప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి కానీ, లేదా ఫ్రాంచైజీ షోరూమ్కి కానీ, వారి దగ్గర ఉండే డీలర్ దగ్గర కానీ, వారి దగ్గర ఉండే రీటైలర్ దగ్గర కానీ, అలాగే డిఎస్ఏలు ఉంటారు, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, వారి దగ్గర కానీ వెళ్ళి ఉచితంగా 3G సిమ్ని 4Gగా మార్చుకోవచ్చు. సాధ్యమైనంత త్వరలో 2G, 3G సిమ్స్ని
4Gకి అప్గ్రేడ్ చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఇది. టీసీఎస్ తేజాస్ వారి టీసీఎస్ మరియు తేజాస్ కంపెనీ వారి భాగస్వామ్యంతో ఆత్మనిర్భర్ పరిధిలో మన మేడ్ ఇన్ ఇండియా పరికరాలను పెడుతూ ఈ సేవల్ని అందించడం జరుగుతుంది. 2Gలో 900 MHz, 3Gలో 2100 MHz, అలాగే 4Gలో 2100 MHzలో మరొక కొత్త ఇంటర్వెల్ తీసుకొని 5 MHz ఇంటర్వెల్ తీసుకొని ఈ సేవలు అందించడం జరుగుతుంది. ఈ 4G సేవల్లో మీకు ఫాస్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది, వాయిస్ క్లారిటీ బాగా ఉంటుంది, చాలా ఎక్కువ స్పీడ్ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ కంటే కూడాను చాలా 100 times ఎక్కువ స్పీడ్ వస్తుంది. 10 Mbps స్పీడ్ వరకు కూడాను ఇందులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు వీటిని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. అలాగే స్నేహానికి కూడా ఒక భాష ఉంది. ఆ భాష పదాలతో కాక భావాలతో ఏర్పడుతుంది. ఎటు చూసి విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతటిలో కలిపి ఉంచగల శక్తి ఆ ఒక్క స్నేహభావానికి మాత్రమే ఉంది. కాబట్టి అందరం స్నేహభావంతో ఉందాం అని చెప్పేదే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. అలాగే స్నేహానికి కూడా ఒక భాష ఉంది. ఆ భాష పదాలతో కాక భావాలతో ఏర్పడుతుంది. ఎటు చూసి విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ కలిపి ఉంచగల శక్తి ఆ ఒక్క స్నేహభావానికి మాత్రమే ఉంది. కాబట్టి అందరం స్నేహభావంతో ఉందాం అని చెప్పి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా మిత్రులందరం కలవడం జరిగింది. ప్రపంచంలో నీ అంటే ఎవరు ఉన్నా లేకపోయినా నీ తోడు నీ పక్కన నడిచేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే నిజమైనటువంటి మిత్రులు. ఆ మిత్రులు పొంది ఉండటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. అన్ని షిప్పులు యందు ఫ్రెండ్షిప్పే మేలయ్య. విశ్వదాభిరామ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా మామ. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అందరం కలిసిమెలిసి కలిసికట్టుగా ఉంటే ఏ పనైనా ఏకతాటిమే చేయొచ్చు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ ఆదివారం జరుపుకుంటాం. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది ఒక ప్రముఖ సంప్రదాయం. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు 1వ ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒకరోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. 1997లో యునైటెడ్ నేషన్స్ స్నేహం యొక్క ప్రపంచ అంబాసిడర్ విన్నీ దిప్యూ నేడు స్నేహితుల దినోత్సవాన్ని అనేక దేశాలు ఉత్సాహవంతంగా జరుపుకుంటున్నాయి. ప్రపంచ ఫ్రెండ్షిప్ డే మాసాచ్యూసెట్స్, ఓహియో, అప్పుడప్పుడు న్యూ హార్ప్షైర్ యొక్క పాకెట్స్ యునైటెడ్ స్టేట్స్లో జూన్ 30న జరుపుకుంటారు. అర్జెంటీనాలో ఫ్రెండ్షిప్ డే స్నేహపూర్వక సేకరణ ప్రస్తుత పురాతన స్నేహితులను పలకరించడానికి మన్నించడం జరుగుతుంది. ఫ్రెండ్షిప్ చాలా ప్రజాదరణ, సామూహిక దృగ్విషయం మారింది. పరాగ్వేలో జూలై 30 సందర్భంగా స్నేహితులు ప్రియమైన మూసీ బహుమతులను ఇవ్వడం కోసం ఉపయోగిస్తారు. వేడుకలు బార్లు, నైట్ క్లబ్బులలో ఒక సర్వసాధారణం. అదృశ్య ఫ్రెండ్ గేమ్ అమిగో అదృశ్య పేర్లను కాగితపు చిన్న పత్రాలు సమూహం యొక్క అన్ని సభ్యులు ఇస్తారు. దీనిలో ఒక సంప్రదాయం పరిగణించబడుతుంది. వాటిని ప్రతి రహస్యంగా ఒకటి ఎంపిక జూలై 30న వ్యక్తికి వర్తమానం ఇస్తుంది కాగితం. ఈ ఆచారంలో ఆసోన్సీ ఓం ఇతర నగరాల్లో 2 పాఠశాలలు కార్యక్రమాలలో కూడా పాటిస్తారు. 2009 నుంచి పెరూల్లో జూలై లక్ష్యం మొదటి శనివారం ఎల్దియా డెల్ అమిగో జరుపుకుంటుంది. నిజమైన స్నేహం గురించి వాలెంటైన్స్ డే నుండి సంబరం భేదం ఉంది. అనేక మంది స్నేహితులు పరస్పరం ఒకరినొకరు ఈ రోజున బహుమతులను, కార్డులను ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. స్నేహం బ్యాండ్లు భారతదేశం, నేపాల్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. తేనె కంటే స్వచ్ఛమైనది ఈ స్నేహబంధం, పేగుబంధం కంటే గొప్పనైంది ఈ స్నేహబంధం అని నేను మా ఫ్రెండ్స్ ద్వారా చిన్నప్పటి నుంచి అందరం అంటే ఒక కష్టంలో నష్టంలో బంధువుల కంటే ఎక్కువ మనం పాలు పంచుకొని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ దగ్గర. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ అందరికీ, మా తోటి పట్టణ ప్రజలకు అందరికీ ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, సృష్టిలో చాలా తీయనైనటువంటిది స్నేహం. స్నేహాన్ని మించినటువంటి బంధం అనేటువంటిది ఏదీ లేదు. బంధుమిత్రులు
చాలామంది మనతో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా స్నేహానికి ఉన్నటువంటి విలువ దేనికి లేదు. ఒక వ్యక్తిని స్వేచ్ఛగా మనము ఒరే అని పిలుచుకోగలిగినటువంటి స్వతంత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భాష ఇక ఎక్కడా కూడా మనకు దొరకదు. ప్రపంచంలో నా అన్నవారే లేనివారు ఉండవచ్చు, కానీ స్నేహితులు లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరు లేకున్నా ఒక స్నేహితుడు చాలా అన్ని విధాలా మన జీవితాన్ని ప్రభావితం చేయగల బంధం స్నేహం. అన్ని బంధాలను పుట్టుకతోనే ఇచ్చే దేవుడు స్నేహ బంధాన్ని ఎంచుకునే అవకాశం మాత్రం మనిషికే వదిలేశాడు. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో, ఆఖరకు కడుపున పుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను సైతం మిత్రులతో చెప్పుకోవడమే స్నేహం గొప్పతనం. స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. దీనికి వర్ణ, వర్గ, లింగ, జాతి, వయస్సు, స్థాయి, కులాలతో నిమిత్తం లేదు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి మనిషి జీవితంలోనూ స్నేహం అందమైన లతలా అల్లుకుపోతుంది. అంతటి ఉన్నతమైన స్నేహానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచెప్పేందుకు ఏర్పాటు చేసుకున్న రోజే స్నేహితుల రోజు. పెద్ద ఎత్తున స్నేహితుల కోసం ఒకరోజు కేటాయించి పండుగగా జరుపుకోవడం అనేది అమెరికాలో 1935లో ప్రారంభమైంది. కాలక్రమేణా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డేగా రూపాంతరం చెందింది. కానీ ఖర్చు లేకుండా స్నేహ సందేశాన్ని వందల మంది నేస్తాలకు ఏకకాలంలో సులువుగా పంపించగలిగే సదుపాయం దొరకడం కారణాలుగా చెప్పవచ్చు. మన ముందు నడుస్తూ ఎవరైనా మార్గనిర్దేశం చేస్తుంటే మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మన వెనుక నడిచే వారికి ఎప్పుడూ దారి చూపిస్తూ పోవాలంటే మనకు వీలు కాకపోవచ్చు. మనతో నడిచే వ్యక్తినే మనం మిత్రుడిగా భావించి మంచి చెడు పంచుకోగలుగుతాం. అలా మన కష్ట సుఖాలలో చేదోడు వాదుడుగా ఉన్నవారిని మన స్నేహితులుగా ఎంచుకొని అభిమానిస్తాం, గౌరవిస్తాం. సాటివాడి కష్టాన్ని సానుభూతి అందించడం ఎవరైనా చేస్తారు, కానీ గొప్ప హృదయం ఉన్న మిత్రుడు మాత్రం స్నేహితుని విజయాన్ని మనసారా అభినందించగలుగుతాడు. నిజమైన స్నేహం జీవితంలోని మనిషిని ద్విగుణీకృతం చేస్తుంది. మనం ఏదైనా మనసు విప్పి చెప్పుకోవాలంటే ఓ స్నేహితుడితో మనం చెప్పుకుంటాం. కష్టాల్లో అయినా సుఖాలైనా ఏదైనా సరే మనం ఒక స్నేహితుడితోటే పంచుకోగలుగుతాం. అందువలన స్నేహబంధాన్ని మించింది లేదు. అట్లాగే మేమందరం కూడా ఈరోజు నిన్న మొన్నటి స్నేహితులం కాదు, మేమందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని ఆ స్నేహాన్ని దాదాపుగా ఇప్పటివరకు అంటే మా వయసు 50 సంవత్సరాలు అంటే ఇప్పుడు దాకా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము. అలాగే ఇక ముందు కూడా మా స్నేహబంధాన్ని ఇట్లాగే కాపాడుకోవాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా. కులము మతము లేదని సమత కోసం సాగినప్పుడు, కులము మతము లేదని సమత కోసం సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలు తోడునిచ్చే నీడరా, తోడునిచ్చే నీడరా. కౌలు రైతుల రుణాలు మంజూరు కోసం బ్యాంకులు సహకరించాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. రూట్ సెట్ కార్యాలయంలో జేఎంఎల్బీసీ సమావేశం లీడ్ బ్యాంక్ మేనేజర్ డి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్జీహెచ్ గ్రూప్ సభ్యుల రుణాలు, మహిళల కోసం ఆధారిత వ్యాపార సంస్థల ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్ స్వయం సహాయక అభివృద్ధి అర్హులైన సభ్యులకు వ్యాపారానికి అవసరమైన రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డిఆర్డీఏ డిపిఎం సుబ్బారావు, రూట్ సెట్ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. సో మేము గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము. డెఫినెట్గా యాక్టివిటీ బేస్ ప్రోగ్రామ్ ఇది ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అనేది. అందరూ కూడా మా వాళ్ళకైతే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇది మనకు ఆగస్టు 15కి 100 యూనిట్స్ పర్ మండల్ టార్గెట్ ఇచ్చున్నారు. బట్ ఇప్పటికీ జిల్లా మొత్తం మీద చేసిందైతే చాలా తక్కువే ఉంది. ఈ 100 యూనిట్స్ అచీవ్ కావాలంటే మరి బ్యాంకర్స్ కోఆపరేట్ చేస్తేనే ఎస్హెచ్జి ఉమెన్ చేయగలరు. మోర్ దాన్ 1 lakh ఉన్న అమౌంట్ అంతా కూడా ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే ఇదే కాకుండా మనకు పిఎంఎఫ్ఎంఈ కానీ పిఎంఈజీపీ కానీ ఇవి కూడా యూనిట్స్ ఎక్కువ ఇచ్చున్నారు.
ఇవన్నీ చేస్తే కానీ ముద్రా లోన్స్ ఇవన్నీ చేస్తే కానీ మనము ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్లో మనకి ఇచ్చిన టార్గెట్ అచీవ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా నేను మేనేజర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అలాగే ఎస్హెచ్జి ఉమెన్కి బ్యాంక్ లింకేజ్ తీసుకుంటున్నారు. బ్యాంక్ లింకేజ్కి అయితే యూనిట్ బేస్ అనేది అంతగా ప్రయారిటీ చూడట్లేదు. యాక్చువల్గా వాళ్ళు ఎంసీపీ తయారు చేసి సబ్మిట్ చేసినప్పుడు కూడా యాక్టివిటీ అనేది అందులో చూపిస్తున్నారు. సో మీరు కూడా కొంచెం ఇన్సిస్ట్ చేస్తే బ్యాంక్ లింకేజ్ కూడా ఖచ్చితంగా యాక్టివిటీ ఉండాలి అని ఇన్సిస్ట్ చేస్తే మనకు అందులో తీసుకున్న అమౌంట్ కూడా పర్ గ్రూప్ 20 lakhs వరకు ఇస్తున్నారు. కాబట్టి 10 members ఈచ్ 2 lakhs. ఈ 2 lakhsతో వాళ్ళు ఏదైనా యూనిట్ బేస్గా యాక్టివిటీ ఉంటే కనుక ఇవి కూడా మనకు ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్లో కవర్ అవుతాయి. సో అది ఒకటి నేను మీ వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ ఫ్రమ్ మై సైడ్. గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఫస్ట్ డే ఫస్ట్ మంత్ 99% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వీళ్ళందరికీ డబ్బులు 31st ప్రతి బ్యాంక్కి ప్రతి బ్రాంచ్కి ఇదే వర్క్ అనమాట. సో నాకైతే 6:37 వరకు సార్ పలానా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పలానా కెనరా బ్యాంక్, పలాని బ్రాంచ్ ఓపెన్ చేసి వచ్చాను సార్, క్యాష్ ఇంకా రాలేదు సార్. ఇంకా మనకైతే ఇంకా చాలా సార్లు ఈవినింగ్ 4-5:30 దాకా కూడా క్యాష్ మన అకౌంట్స్కే క్రెడిట్ కావట్లేదు. అయినా కానీ మనకి ఎస్ఎల్బిసి నుంచి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ డే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత లేట్ అయినా పర్వాలేదు, క్యాష్ వాళ్ళ చేతిలో పెట్టేంత వరకు మన బ్రాంచ్ క్లోజ్ చేయకూడదు అనేది స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. సో నెక్స్ట్ టైము నేను కరెన్సీ చెస్ట్ కూడా ఈసారి నుంచి ఇన్ అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం మనకు టోటల్ క్యాష్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అని. మీ బ్రాంచెస్ కూడా ఇప్పటికే చాలా ఐడియా వచ్చేస్తుంటుంది. ఎందుకంటే లాస్ట్ బిఫోర్ మంత్ ఏంటంటే 3 months పెన్షన్ టుగెదర్ ఒకసారిగా వచ్చింది కాబట్టి అమౌంట్ చాలా ఎక్కువ ఉండింది. కానీ ఈ మంత్ నుంచి అంటే ఈ జూలై మంత్కి ఎంతైతే వచ్చిందో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అదే అమౌంట్ శ్రీ శ్రీనివాస మెలోడీస్ 4వ కానుక సందర్భంగా ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించిన సినీ ట్రాక్ సంగీత విభావరి వీణుల విందు చేసింది. ఆర్గనైజర్లు మొవ్వ నాగేశ్వరరావు, పివి రమణారావు ఆధ్వర్యంలో శైలజ, అంజు, పావని, పద్మ, రజని, విజయకుమార్, పి హరిబాబు, కేఎల్ రావు, వెంకట్, గుమ్మడి శ్రీనివాసరావు, కుమార్, ఏ సూర్య, చిరంజీవి తదితరులు పాడిన పాటలు ఆలరించాయి. Mas uma só por
పాల వెన్నెలలోన మీ నీలి కన్నులలోన ఉన్నానులే ప్రియతమా మానవతా దృక్పథంతో కేరళ రాష్ట్రంలో వైనాడ్ వరద బాధితుల ప్రజల కోసం ప్రజలు విరాళాలు అందించాలని జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైనాడ్ ప్రజల కోసం విరాళాలు సేకరించారు. కేరళ రాష్ట్రంలో మితిమీరిన భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి గ్రామాలే కొట్టుకుపోయాయని, అటువంటి ప్రజల కోసం మన వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ నుండి విరాళాలు ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, కె రఘుచంద్, బి విజయ్ కుమార్, పోనక రమాంజనేయులు, కె ప్రమీల, సిపిఎం పార్టీ కార్యకర్తలు రావులపల్లి కోటేశ్వరరావు, కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ప్రాణాలు కళ్ళంతయ్యారు. ఈ వరద బాధితులను ఆదుకునే దానికోసం కేరళ వరద బాధితుల విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కేరళ వరద బాధితులకు విరాళం, కేరళ ప్రజల్ని ఆదుకునే దానికోసం ప్రస్తావిస్తమైంది. కేరళ రాష్ట్రంలో వైనాడ్ జిల్లాలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి 3 గ్రామాలు పూర్తిగా నేలమట్టమైనాయి. అట్లనే వందలాది మంది మృతి చెందారు. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం కనీసం 300 పైగా మృతుల వీటిని వెలికి తీశారు. అట్లనే ఇంకా శిథిలాల కింద ఎంతోమంది ఉన్నారు. ఇది లెక్కకు అందనటువంటి విషాదం. ఈ విషాద సమయంలో దేశ ప్రజల యావత్తు కేరళ రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మన అద్దంకిలో ఈ కేరళ వరద బాధితుల విరాళాల కోసం ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. మొత్తం ప్రజలందరూ ఈ మానవతా సహాయాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారు. శ్రీ సత్యానీసులు నేటి మాట. ఆదాయం ఊపిరి వంటిది, ముక్కుతోనే పీల్చుకోగలం, కానీ ఖర్చు చెమట వంటిది, ఎలా పోతుందో తెలియదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.